పిచ్చోడా ఏంట్రా ఇంకా అక్కడే నిలబడ్డావు రారా ఏం కదలకంటున్నా పదా వాడితే చెప్దాం పదా వచ్చేస్తాను భయపడితే పెళ్లిలా వద్దురా వెరడా నువ్వు ముందు పదా నేను ఉన్నాను కదా నీకు భయం ఎందుకురా ఏంట్రా ఎర్రడా ఇలా వచ్చావు? రవీణ నేను వాణితో పెద్ద మాటలు మాట్లాడాలి, కాస్త వాణిని పిలుస్తావా? ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఆ విషయం ఏంటో నాతో చెప్పు, వాణితో నేను చెప్తా. అవునులే, నాకు మాట్లాడడం చేత కాదని అమ్మ ఎప్పుడు తిట్టుంటుంది. నీకు ఇంగ్లీష్ అంతా బాగొచ్చుగా, అందుకని సంగతి ఏంటంటే నేను గాలిపటం తీయడానికి ఇంటిపైకి ఎక్కినప్పుడు వాణిని బట్టలు లేకుండా చూసేసాను. అవును రవీణ, బట్టలన్నీ లేకుండా చూసేస్తే ఇంకెవరు పెళ్లి చేసుకోరుగా, కాబట్టి వాణిని నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ నువ్వే చెప్పాలి. ఓహో, వాణి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును రవీణ, వాణి నాకు చిన్నప్పటి నుంచి మరదలవుద్దిగా, బట్టలన్నీ లేకుండా చూశాను పాపం, కాబట్టి నేనే పెళ్లి చేసుకోవాలి. తప్పదంటావు, అంతేనంటావు? అవును. సరే, నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను, ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను. మంచి రవీణ, పెళ్లి వానికి నాకు పెళ్లి రోయ్, వానికి నాకు పెళ్లి, వానికి నాకు పెళ్లి. ఏంట్రా ఎదురుంటి లోన్ లేడు, మన గోపం చిట్టుకుపోతున్నాడు. మీరందరూ కలిసి అమాయకుడిని గుడ్డని బాదినట్టు బాస్తారు. కల్లో కూడా ఎవరికి అపకారం తలపెట్టని అమాయకుడే వీడిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? నిన్ను కొట్టిన వాళ్ళు బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు, పురుగులు పట్టిపోతారు. ఎందుకు అన్న అలా కొట్టావు? నేను కొట్టి వదిలేశాను మాస్టారు, అదే మీరైతే చంపి పాటేస్తుండేవారు. అంత తప్పేం చేశాడు? ఎలా చెప్పను మాస్టర్ గారు, చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. మన వాణి బట్టలు మార్చుకుంటుంటే చూశాడట. ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే రేపు నలుగురికి తెలిస్తే దానికి పెళ్ళి అవుతుందా? నేను చేసిన తప్పని నన్ను క్షమించండి మాస్టర్ గారు. రోజ్ 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 రోజే పువ్వా. పెట్ట కోతకొచ్చింది రోయ్. కాదు గురు, మేతకొచ్చింది. ఏంటి ఆమ్లెటా? కాదు, కోడి గుడ్డట. ఏం తింటావా? తింటాను తింటాను. ఇది నీకు కాదురా, నా రంగి డార్లింగ్. మరి నాకు నీక? ఇది పట్టుకో. ఇది టమాటా సాసు, మిరపకాయలు. ఇది నాకు, ఇది నదుగా. అమ్మగారు వస్తున్నారు, రండమ్మా. ఎక్కడ అమ్మగారు? నీకు పిచ్చి పట్టిందా? బుడ్డి, ఏంటి దాచిపెడుతున్నావు? నేను చెప్పను చెప్పను. ఏది ఇలా ఇవ్వు. రక్తం ఎవరిది? చూసేసావా? ఏదైతే నువ్వు చూడకూడదు అనుకున్నానో అది కాస్త చూసేసావా? సంవత్సరం నుంచి రాత్రిపూట దాచిపెడుతున్న రహస్యం ఇది. అది మా గురువు గారి రక్తం. మా గురూజీకి టీబీ, క్షయ. నిజంగానా? నేను నమ్మను. నమ్మవా? అయితే ఓసారి ఇట్రా, చూపిస్తా. చూడు ఎలా దగ్గుతున్నాడు. కళ్ళు కళ్ళుమని దగ్గుతాడు, బొళక్ బొళకుమని కక్కుతాడు. బుడ్డి, అది అంటురోగం కదా? అవును,
పాపం గురూజీని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు కదూ. నీ తృప్తి కోసం పెళ్లి మాత్రం చేసుకో, కానీ ముద్దు మాత్రం పెట్టుకోవద్దు, అంటురోగం కదా. చిచి, అసలు దగ్గరికే రానివ్వను. వస్తున్నట్టున్నాడు, దగ్గరికి రానిస్తావా? ఆ మాట మీదే ఉండాలి. వస్తున్నాడు. వద్దు, దగ్గర వద్దు. నీకోసం ప్రేమతో నేను తిన్నా, రంగు కదా. ఇలాగే ఎన్నాళ్ళ నుంచి పాపం? 3 సంవత్సరాలు 3 ఏళ్ళు. అమ్మో, ఇన్నేళ్ళ నుంచి తిన్నా నీలోనే దాచుకున్నావా? దాచుకోవడం ఏంటి, అప్పుడప్పుడు బయట కక్కుతూనే ఉన్నారు కదా. అవును పాపం, ఇందాక గుడ్లో చూశాను, చాలా రక్తం పోయింది. గుడ్డ రక్తమా? గుడ్డేంటి రక్తం ఏంటి? అసలు నువ్వు చెప్పేది దేని గురించి? నీ మీద నాకున్న ప్రేమ గురించి. నేను చెప్పేది జబ్బు గురించి. జబ్బా? ఎవరికి? నీకే. నాకా? టీబీ తయారు. నాకు టీబీ క్షయ? ఎవడా ఏదో చెప్పింది? ఇంకెన్నాళ్ళు బతుకుంటగా. అమ్మో, ఖచ్చితంగా గుడి కడతానే. ఏడువాడు ఎక్కడ వాడు? చంపుతాను. నాకు టీబీ క్షయ రే. దుర్గా, దుర్గా. అక్క గుడికి వెళ్ళింది. మాస్టర్ గారు, మాస్టర్ గారు. నాన్న లాయర్ గారి ఇంటికి వెళ్ళారు. బావా, ఎంత అందమన్నావు. ఏమిటిది? ఏంటో నీకు తెలీదా? అంటే నీకు ఇష్టం అని తెలుసులే, లేకపోతే అలా సరసలని ఆడతావు. నువ్వు బావో కదా అని సరదాగా మాట్లాడాను గాని నీ మనసులో ఇంత దుర్బుద్ధి ఉందని నాకు తెలీదు. ఇప్పుడు అనుకో. పోతులకి ఏంటి ఆ పోజు? పెద్ద పతివ్రతలా సీతాసావిత్రి అనుకున్నావా? హాస్టల్లో చదువుకున్నావు, ఎంతమంది పడుకున్నావేమో. ఏంటమ్మా? ఏంటి చల్లాయా? ఏమైంది? నీ మొగుడా? ఏం చేశాడమ్మా? మాస్టర్ గారు, చిన్నప్పుడు నన్ను కొట్టారు, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పైగా ఇంటికి అల్లుండి అయ్యాను, నన్ను కొట్టచ్చా? ఇదే
ఇదే నాకు మీలో నచ్చని పాయింట్ మాస్టర్ గారు. మాస్టర్ గారు, మాస్టర్ గారు, అయ్యో మరి వడ్డీ వద్దా మాస్టర్ గారు? అయ్యో మాస్టర్ గారు, అయ్యో చక్రవడ్డీ వద్దా మాస్టర్ గారు? నన్ను చెప్పదగొడతావా? నిన్ను బ్రతకనివ్వను. నిన్ను మాత్రం నీ అంతా ఏమిటి? నా తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎంత ధైర్యం వాళ్ళకి? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి వాళ్ళకు మంచి పని చేశారు. ఏమిటో గొనుగుడు? అబే నేనెక్కడ గుణిగాను, బాధగా మూలిగానంతే. నా తమ్ముడిని నిమిషాల మీద బయటికి తీసుకొస్తాను. ఎవడా ఎల్బోర్డ్ ఇన్స్పెక్టర్? పద. ఇవాళ పోలీస్ స్టేషన్ కంపు. అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు? నీకు ఎన్ని గట్స్ ఉంటే నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావు? ఇప్పుడు నేను కౌన్సిలర్ని, తర్వాత ఎమ్మెల్యేని, ఆ తర్వాత కాబోయే హోమ్ మినిస్టర్ని. అలాంటి హోమ్ మినిస్టర్ తమ్ముడిని పట్టుకొని నువ్వు అరెస్ట్ చేస్తావా? కలుపు ఫోన్, కలుపు. ఐజీతో మాట్లాడతాను, లేకపోతే చీఫ్ మినిస్టర్తోనే మాట్లాడతాను. ఆవేశపడక తల్లి, మీ తమ్ముడని తెలియక అరెస్ట్ చేశాను. ఈ బెయిల్ పేపర్ మీద ఒక్క సంతకం చేసి మీ వాడిని తీసుకుపోతల్లి. అది చంద్రయ్య, అతను వదిలేసాయి. ఏంటక్క ఇంత ఆలస్యంగా వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను అరెస్ట్ చేసిన సంగతి అదేరా వచ్చి చెప్పింది. ఆహా, నిజమా? నా మీద నీకు అంత ప్రేమ పొంగిపోతుందా? చూడు, నిజంగానే నీకు నేను కావాలనుకుంటే కట్టు బట్టలతో నువ్వు మా ఇంటికి వచ్చేయి. అక్క